డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని ప్రసిద్ధ శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో అధిక జ్యేష్ఠ మాస శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన సుమారు 40,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శని త్రయోదశి సందర్భంగా ప్రత్యక్ష పరోక్ష పూజలు, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం 31,58,576 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. భారీ భక్తజన సందోహం మధ్య కూడా పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించిన ఆలయ అధికార యంత్రాంగాన్ని భక్తులు అభినందించారు. ఓం నమః శివాయ. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానం జూన్ 13 శని త్రయోదశి సందర్భంగా విశేషంగా మేము ఏర్పాట్లు చేశాము. భక్తులు తెల్లవారుజామున 3 నుంచి తండోపతండాలుగా విశేషంగా మన టెంపుల్కి ఇచ్చేసి ఉన్నారు. తెల్లవారుజామున 12:30 టెంపుల్కి ఓపెన్ చేశాము. ఎప్పుడు శనివారం మధ్యాహ్నం 4 అవుతుంది. ఎప్పటి వరకు కూడా విశేషంగా పోటెత్తారు జనాలు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ శని త్రయోదశికి ఇంతమంది జనం రాలేదు. సుమారు 40,000 మంది జనం వచ్చినట్టు పోలీస్ ద్వారా మాకు తెలిసి వచ్చింది. ఈ సుమారు 30 లక్షల రూపాయలు ప్రత్యక్షంగా కౌంటర్ల ద్వారా కానీ, పరోక్షంగా కౌంటర్ల ద్వారా, టికెట్ల ద్వారా కానీ 30 లక్షల రూపాయలు వచ్చి ఉన్నది, ఆదాయం సమకూరినది. మాకు ఈ భక్తులకి శని త్రయోదశి సందర్భంగా చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, పెద్దలకు మజ్జిగ చలివేంద్రాలు, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశాము. టెంట్లు, మ్యాట్లు అన్నీ వేసాము. శుభ్రంగా ఎప్పుడు ఎక్కడ మనకి ఎండ వేడిని తట్టుకోవడానికి భక్తులకి 20 కోలర్లు ఏర్పాటు చేశాము. ప్రత్యేక క్యూ లైన్లు పిఠాపురం దేవస్థానం నుంచి రప్పించి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. భక్తులు దీనికి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఈ శని త్రయోదశి ప్రశ్నించి మంచి ఏర్పాట్లు దేవస్థానం ద్వారా ఏర్పాటు చేశాము. అందుకు ధర్మకర్తల మండలి వారు కూడా మాకు సహకరించారు. ఇందుకు పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించారు. స్థానిక శాసనసభ్యులు గౌరవ బండారు సత్యానంద గారు ప్రత్యేక సూచనలు మాకు ఇచ్చారు. చిన్నపిల్లలకి పాలు, మన బిస్కెట్లు, పెద్దలకి మజ్జిగ చలివేంద్రాలు, వాటర్ చలివేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా టెంట్లు కానీ, కాళ్ళు కాలకుండా కింద షీట్లు కానీ అన్నీ ఏమన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి చక్కగా ఏర్పాట్లు చేశాము. అంతే రీతిన భక్తులు 40,000 మంది వరకు ఇచ్చేశారు. తెల్లవారుజామున 12:30 నుంచి విశేషంగా పోటెత్తారు జనాలకి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే శని త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి కాబట్టి విశేషంగా ఇచ్చేసి పూజలు చేసి ఉన్నారు. ఈ ఆదాయం కానీ సుమారు 30 లక్షల రూపాయలు వచ్చింది. ఇందు మూలంగా ఈ ఏర్పాట్లకి నాకు సహకరించిన ధర్మకర్తల మండలి వారికి, మరియు మాకు ఈ ఏర్పాట్లని మొత్తం మాకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ వారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందు మూలంగా మీడియా వారు కూడా మాకు మంచి సూచనలు ఇచ్చి మాకు తోడ్పాటును అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ.